హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనం గూడూరు సంతలో ఉన్నారు. ఈ వారం గూడూరు సంతలో మనకి మేకలు, మేక పోతు పిల్లలు, 2 నెలలు 3 నెలలు 1000-1500 పిల్లలు కూడా ఉన్నాయి మార్కెట్లో. అక్కడైతే కనిపిస్తుంది కదా, ఆ పిల్ల కూడా మనకి 1500 రూపాయలు ఆ పిల్ల వస్తుంది. అది ఒకసారి అడగదాం, ఎంత చెప్తున్నారు, ఎంతకు వస్తుంది అనేది మాట్లాడదాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంతన. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి సంతన జరుగుతుంది. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లకి మేకలు, మేక పోతులు పెద్దగా రాలేదు. వర్షం కారణంగా, వర్షం పడడం వల్ల మనకి వర్షం ఒక 2-3 రోజుల నుంచి వర్షం పడడం వల్ల మార్కెట్లోకి పెద్దగా మేకలు కానీ మేక పోతులు కట్టలు అనేది పెద్దగా రాలేదు. ఎక్కువ 2 నెలలు 3 నెలలు ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి. ఇవి కూడా అమ్మలేదు, చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. అక్కడ మనకి 500కు 1000 రూపాయలకు ఆ పిల్ల అనేది వస్తుంది. ఇలాంటి పిల్లలు కూడా ఇంకా వస్తాయి. జనవరి నుంచి అనేది మార్కెట్లోకి ఎక్కువ ఇలాంటి పిల్లలు 500కి 1000 రూపాయలకి 1500 పిల్లలు అక్కడ కూడా ఉన్నాయి. ఆ బ్యాచ్ చూపిస్తాను. అక్కడక్కడ మేకలు, అక్కడ ఒక మేకల కట్ట ఉంది, ఆ మేకల కట్ట చూపిస్తాను. ఆ చివరిలో ఒక మేకల కట్ట ఉంది, అది చూపిస్తాను. ఇక్కడక్కడ ఒక 2 మేకలు 3 మేకలు అనేది ఉన్నాయి. మేకలు అనేది ఫస్ట్ రేట్లు అడగదాం, తర్వాత మేక పోతు పిల్లలు అడగదాం, తర్వాత 1000, 1500, 500 పిల్లలు అనేది కూడా ఉన్నాయి. ఆ బ్యాచ్లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ మేకల కట్ట అనేది చూపిస్తా, తర్వాత మేక పోతులు అనేది చూద్దాం. ఓ ఏమైందా అవలా? ఏం బాబాయ్ కొంటున్నా? అదే అదే చిన్నపిల్ల. కొంటున్నావా అంటున్నా. ఏం చెప్పి నువ్వు బావా? ఓ సరే, మళ్ళీ వచ్చి అయితే అడగదాం ఈ పిల్లలకి. ఏం బావా రేట్ ఎంత చెప్తున్నా పిల్లనే? చెప్పండి, రేట్ చెప్పవా? ఓకే, ఈ మేకల కాడికి అనేది వెళ్దాం ఒకసారి. కొన్నారా అమ్మేటి అనేది చూద్దాం. ఈ మేకలు అనేది కట్టలు పెద్దగా మార్కెట్లోకి రాలేదు. అమ్మేటి కొన్నావా? అమ్మేటి తీసుకొచ్చా ఉండు, తీస్తా, నిన్ను కూడా తీస్తావు. నీ ఫోన్ నెంబర్ కూడా, ఫోన్ లేదు నీకా? నెంబర్ కూడా చెప్పించి ఈరోజు రేపు నుంచి గూడూరు సంతలోకి వస్తే ఈ దళారుని పట్టుకోమని చెప్తా. ఉండు, ఒక్క నిమిషం ఆగు, ఉండు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఉండు, ఒక్క రోజుసేపు బేరం కాలే. ఒక్కసారి లేవకూడనా? లేవకూడదు బాబాయ్. హే, పిల్ల ఏం లేవా? ఓన్లీ ఒట్టి మేకలేనా? ఎన్ని మేకలు బాబాయ్? 12 మేకలు. ఏం చెప్పను బాబాయ్, మేకల కట్టలు పెద్దగా రాలేదు మార్కెట్లో. రేట్ ఆయన రావాలా? ఏ మామూలుగా ఉదయం నుంచి ఏం చెప్తున్నా తెలీదా? ఆయన ఇంకో హాయ్ అంటలే, ఆయన అట్టపోయిండు మళ్ళీ. ఆయన రేటు మామూలుగా ఉదయం నుంచి ఏం చెప్తున్నాడు అర్థం కదా? కాదులే, 20,000 చెప్పిండా, 18,000 చెప్పిండా అనిలే. మామూలుగా బేరం చెప్పుంటాడు కదా ఎవరన్నా వచ్చినప్పుడా? అంతేనా? ఆయన లేడా? ఓకేనా, మేక పోతులు మేకల కట్ట అనేది మార్కెట్లకి ఒక్క కట్ట అనేది నాకు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్దగా మేకల కట్టలు అనేది రాలేదు. నాకు కూడా తెలిసి దగ్గరగా రేట్ చెప్పడానికి ఆయన లేడు. నాకు తెలిసి 20,000 పైనే చెప్తాడు. జత అనేది మనకి మేకలు లేత వరస కొంచెం సైజులు బాగున్నాయి. మేకలు 20,000 పైనే చెప్తాడు. జోడీ అనేది 20,000 పైననే చెప్తాడు. మార్కెట్లో మేకల కట్టలు అనేది తక్కువ వచ్చాయి. ఓకే, మనకి మేకలు అనేది ఒక 2-3 మేకలు పట్టుకొని ఉన్నారు అక్కడక్కడ. ఈరోజు చెప్పండి, ఈ ప్లేస్ మొత్తం మనకి మేకలు మేక పోతులే ఉండాలి. కానీ అసలు మార్కెట్లోకి వర్షం పడడం వల్ల, వర్షం కారణంగా మేక పోతులు అనేది మార్కెట్లోకి రాలేదు. మేకలే కాదు, మేక పోతులు కానీ ఏ మార్కెట్లోకి పెద్దగా రాలేదు. ఒక 2-3 మేకలు ఉన్నాయి. ఆ మేకలు అడిగిన తర్వాత మేక పోతులు అనేది చూపిస్తా. తర్వాత వచ్చేసి ఈ చిన్నపిల్లలు ఉన్నాయి, మరక పిల్లలు కూడా చాలా మంది అడుగున్నారు. అసలు ధరలు ఎలా ఉన్నాయి చూపించమన్నారు. 2 పట్టుకొని ఉండవా? కొన్నారా అమ్మేటేనా? ఏం మేకలు మీరు మార్కెట్లోకి రాలేదు పెద్దగా? వాన వల్ల రాలేదంటావు. ఈ 3 తీసుకొచ్చావా, ఇంకెక్కువ తీసుకొచ్చినవా? ఏం చెప్పన్నా? 3 కలిపి 40,000 చెప్తున్నావు. ఏం అడగలే ఎవరు? 30? 2,000 డిఫరెంట్ ఉంది మీ ఇద్దరు మధ్య. ఓకే, ఈ 3 మేకలు అనేది సూటి మేకలే కదా? సూటి మేకలు అనేది మనకి 3 కలిపి మనకి 40,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. ఇంకేదో ఒక జత అనేది ఉన్నాయి అన్నా. ఏం చెప్పన్నా? ఇది మనయేనా? జత 25,000 చెప్తున్నావా? సూటి మేకలే కదా?
ఓకేనా. ఈ 2 మేకలు కూడా మనకి జత అనేది 25,000 25,000గా అంటే ఒక మేక 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. అక్కడ వచ్చేసి మరకలు అనేది ఒక బ్యాచ్ ఉన్నాయి అన్నా. బేరం ఉంది కానీ రేట్లు భయంకరంగా చెప్తున్నారు. ఈరోజు మేక జవాలు తక్కువ, కొనేవాళ్ళు లేరు, రేటు మాత్రం భయంకరంగా చెప్తారు. చెప్పుకుంటే వెనక్కి వెళ్ళిపోతాయి అంతే కదా. ఆయన కూడా చెప్తాడు చెప్పనా 9,000 జత చూడు, అది రీజనబుల్ రేటు పర్లే. కంచి మేకలైంది పోతు పిల్లలు. ఓకే, ఈ జత అనేది మనకి 9,000గా చెప్తున్నారు. మాట్లాడితే ఇంకా కూడా ఫైనల్గా 7,500-8,000కి వచ్చేస్తుంది. ఏమయ్యా మేకలు వదిలేసింది ఈరోజా పోతు పిల్ల అయ్యా ఏనా పోతు పిల్ల చెప్పు, రేటు చెప్తే కదా నువ్వు, రేటు చెప్పా. 25,000 12,500 జత అంతే కదా. 12,500 చెప్తున్నావు జత. పోతు పిల్లలు 4. ఓకే, మనకి 3 months అనేది ఏజ్ ఉంటుంది. 3 months 4 months మధ్యలో అంటే 3 months అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ 9 కిలోలు 10 కిలోల లోపలే వస్తుంది. లైవ్ వెయిట్ అనేది మనకి 10 కిలోల లోపల వస్తాయి. జోడి 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఇక్కడ ఉన్నాయి ఎవరయ్యో మేకలు ఎవరు లేరు, నేనున్నట్టే ఉండే సన్నగా. ఎవరయ్యా నాలాగా ఉండయా? నాలాగే ఉండయ్యా, బలాలు లేవు. నీలాగా ఉండాలా మేకలు అంటే, నీలాగా దిష్టంగా ఉంటే ఏమన్నా అయిపోయిందా? ఏం చెప్పు నా పిల్లనే 500 1000 రూపాయలు నిజం చెప్పు. అది 2,500. 2 వస్తాయా 3 వస్తాయా? 6 పిల్లలు కలిపిస్తావా? ఏమా చెప్పా ఎంత చెప్పరా? అది ఏం చెప్తున్నావు మరక పిల్లలు అన్నట్టుంటే ఆయన 5,000 అంటాడు 3,000 అంటాడు. మన చెప్పబ్బా రేటు చెప్పాడు ఏముందా? ఏం మేకలు మన మరకలా ఏం చెప్పండి మొత్తం ఎన్ని? 5 వచ్చి 45,000 చెప్తాను. అప్పుడు 5 5లు అయినా అంత కాదే. 5 5లు 25,000 కదా. 45,000 చెప్తాడు. 9,000 అయ్యా. నువ్వు కూడా పోతావు కూడా. సరే, ఈ మేకలు 5 కొంటే ఈయన కూడా వస్తాడు. చూపిస్తాను, నిన్ను కూడా యూట్యూబ్లో చూపిస్తా, నిన్ను కూడా చూపిస్తా. తీసేసి నువ్వు దేవదోసలా పెంచు. నువ్వు ఇంటికి మీసం పెట్టవైతే నువ్వు మగోడు అంతే. ఇంకా మీసం లేకపోయినా కూడా మగోడువే నువ్వు. ఏం చెప్పండి చెప్పా, తమాష బేరం కాదు మామూలు చెప్పు. ఏం చెప్తాను 5 మేకలు 35,000. 5 మేకలు 35,000 చెప్తాను. మరకలు బలాలు లేవులే. సర్లే ఈరోజు చెప్పిన రేటు 35,000 చెప్తున్నావు. ఈ పిల్లలు ఏం చెప్తున్నావా? 1500. ఇచ్చే రేటు కరెక్ట్గా 20 రూపాయలు కట్ట వచ్చేస్తుందా? 800కి వస్తుందా? వీకి ఇచ్చేస్తావు. లాదులే లోపల అట్టో ఇట్టో ఆడ ఏముంది దానికాడ 500లకు కూడా నువ్వు కొనుంటావేమో. అంత రేటు చెప్తాడు చెప్పు. ఓకే, ఇలాంటి పిల్లలు ఇంక మనకి జనవరిలో అనేది వస్తాయి అంతే కదా. ఇప్పుడు దొరకవు, జనవరిలో అనేది వస్తాయి. ఈ పిల్లలు ఎవరయ్యా కొన్నారా? ఏమా మేకలు వదిలేసిన ఈరోజా? మేకలు దొరకలా? పోతు పిల్ల మరక పిల్లలయ్యా? అన్ని మరక పిల్లలేనా? ఏం చెప్పను నా పిల్లయ్యా? జతలు జత 60 అంటే పిల్ల 3,000 చెప్తాను. ఎంత 1500 కట్ట వదిలేస్తా పిల్లని. 2,000 ఇచ్చేస్తా. అదేంటది పిల్ల నువ్వు 3,000 అంటివి 5,000కి ఇస్తా. 2,500 పిల్ల. పోతు పిల్లలు కాదుగా ఇవి కూడా పోతు పిల్లలు కదా. పోతులో మరక పిల్లయ్యా? ఓకే, రేట్లు అయితే బాగానే చెప్తున్నారా ఈరోజు మీరు? సరే సరే, అయితే మేకలు ఏమీ రాలేదు ఈరోజు మార్కెట్లోకి. ఈ పోతులేనా మరక పిల్లలా? మరక పిల్లలా? ఏం చెప్పడువా? జత 10,000 చెప్తున్నావు. 5,000 చెప్తున్నా పిల్ల. ఏంది ఈరోజు నువ్వు బాగా రేట్లు చెప్తున్నావా? రాలేదని చెప్తున్నావా ఏందా? ఏం సరుకు మరక పిల్లలు ఏంది 10,000 అంత రేట్లు చెప్పేదా? పెద్ద మరక పిల్లలు వస్తుంటేనా? ఎవరయ్యా? నీయేనయ్యా? నీయేనా? ఎక్కడ పిల్లలు ఉన్నాయి రేట్లు చెప్పడానికి? ఏమయ్యా మీకు? ఓకే, ఇక్కడైతే మేక ఇక్కడ ఉన్నాయి ఒక బ్యాచ్. పోతు పిల్ల మరక పిల్ల. ఆయన అమ్మలేదని ఆయన బాధ అయింది. ఏమన్నాడా? అమ్మకపోతే మేమేం చేసాము, అమ్మితే మేమేం చేసాము. సరే ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఏం హెడపోయిందా? ఏం చెప్పినవా? ఏం చెప్పినవా? పోతు పిల్లలేనా? ఓకే, ఇవి వచ్చేసి మనకి జత 4,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు.
టైం లేదన్నా, గొర్రెల దగ్గర కూడా వెళ్ళే అంత టైం లేదు, ఎందుకంటే మన బండి అనేది బయలుదేరుతుంది. వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ మరక పిల్లలు చాలా మంది అడుగుతున్నారు, మరకలని. ఈ మరకలు కూడా చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. మార్కెట్లోకి మేక పోతులు పెద్దగా రాలేదు, ఇలాంటి చిన్నపిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి. అన్నా టైం లేదు. నెక్స్ట్ వారం అనేది గొర్రెల వీడియో, పెద్ద పొట్టేల వీడియో తీస్తాను బ్రదర్, ఎందుకంటే టైం లేదు. మన బండి అనేది బయలుదేరాలి. వాళ్ళు గేట్ దగ్గర కూర్చొని నన్ను ఫోన్ చేస్తున్నారు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేకలు అయితే మార్కెట్లోకి అయితే పెద్దగా రాలా, మేకపోతులు అనేది రాలా. వద్దులే బీడీ తాగని టైం లేదు, బండి పోతుంది. ఓకేనా, నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.